రోమపాదులు పరిపాలించే రాజ్యంలో ఏకాంతక మహర్షి ఉన్నాడు. ఆయన యొక్క ఆధ్వర్యంలో ఈ యాగాన్ని ప్రారంభించుకున్నాడు. మహారాజుల వైపులైనటువంటి దశరథుడు తన ముద్రలను కూర్చోబెట్టుకొని ఋష్యశృంగుని యొక్క ఆధ్వర్యంలో పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహించాడు. యాగం పరిసమాప్తమైంది. ఆ అగ్నిగుండం నుంచి ఒక ప్రాజాపత్య పురుషుడు కల్పించాడు. పాయసం కల్పిస్తుంది. దశరథ, నీవు చేసిన యాగానికి దేవతలంతో సంతోషించారు. ఈ పాయసాన్ని నీ రాములకు పంచు, నీ మనోరథం సంతోషించాడు. మహారాజుల వైపులైనటువంటి దశరథుడు ఆ పాయసాన్ని 2 భాగాలు చేశాడు. అంటే సగం చేసి ఒక గ్లాసులో సగ భాగాన్ని కౌశల్యాలు ఇంచుగా కూడా తాగేస్తున్నారు. మిగిలిన సగ భాగాన్ని 2 భాగాలు చేశాడు. ఒక భాగాన్ని సమర్పించాడు. మిగిలిన ఆ సగ భాగాన్ని మళ్ళీ 2 భాగాలు చేశాడు. కౌశల్యకు ఒక భాగాన్ని ఇచ్చాడు. సగ భాగాన్ని స్వీకరించింది కాబట్టి అశ్వని, ధరణి, పుత్రిక, రోహిణి, పురుషుల, ఆరుద్ర, పునర్వసు నక్షత్రం ఎప్పుడైతే ఏర్పడిందో అష్టగ్రహ కూటమి సకల దిక్కులు అనుకూలించే సమయంలో యక్ష, గరుడ, గంధర్వ, కిన్నర, కింపురుష, సూత్ర, శాస్త్ర, విద్యార్థి వేదాంతులు అందరూ కూడా అనుభవించేటువంటి సమయంలో శివపంచాక్షరి మంత్రంలో యథాక్షరాన్ని తీసుకుని రామాన్ని నామకం చేయమని సారథకి లక్ష్మణ భరత శత్రుఘ్నులను నామకరణం చేసి అల్లారు ముద్దగా పంచి పెద్దవాళ్ళు చేస్తున్నారు. ముత్తాడు సత్యశీలుడు అందరికీ కూడా రామకం చేస్తాం. 4 బిడ్డలున్నా శ్రీరామచంద్రుడు అంటే అసలు వాళ్ళని ఎవరు వాళ్ళ బిడ్డల కన్నా అమిత ప్రేమగా చూసుకుంటున్నారు. అయితే మహారాజుల భక్తురాలు రావాలి ఆవిడ బిడ్డల ప్రేమలో ఉండేది రావిడ ఆ బిడ్డ కాకపోయినా చూసారా అంతటి ప్రేమమూర్తి శ్రీరామచంద్రుడు. దేశపత్రంలో పెద్దవాళ్ళు ఉన్నాడు. ఈ విధంగా ఉంటే విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజు రాజ్యానికి వచ్చాడు. వచ్చి సకల ఉపకారాలు చేసి దశరథ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఏమిటి భాగా ఎవరి పనులంతా కావాలని అడిగాడు. దశరథ, నేను ఒక యాగాన్ని కనిపెట్టాను. దాన్ని తాటిక కుమారుడు ఉన్నటువంటి మారుత సుమరాసులు సక్రమంగా సాగలేకుండా విధ్వంసం చేస్తున్నారు. నీ కుమారుడైన నేను కోరింది రాముని, నీవు పంపాల్సింది రాముని. రాముని నేను పంపలేనయ్యా, నా వల్ల కాదయ్యా, వాడు చిన్న బిడ్డయ్యా అని చెప్తే ఆయన నాకు తప్పు సత్యహరిశ్చంద్ర వంశానికే తీసుకుంటే ఆపదిస్తావా? సరే, నువ్వు ప్రపంచ పర్వాలేదు, నా యాగం ఎట్లా వస్తావు, ఆలయం వాడు పక్కన వాడు ఉంటావని చెప్పేసి దక్కించుకోమన్నాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి దశరథ, విశ్వామిత్రుడు సృష్టికి ప్రతి సృష్టి చేయగల సమర్థుడు, ఆయన నేను బోధిస్తున్నాడంటే సంతోషంగా పెళ్లి పడిపోవాలా అని చెప్పారు.